హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈ రోజు మనం ఓలా S1 Pro అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ స్కూటర్లో ప్రోస్ ఏంటి అన్న కాన్స్ ఏంటో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ చూద్దాం దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమేమి నోటీస్ చేస్తాను, అండ్ అలాగే మనకి ఈ బైక్లో పవర్ ఎంత ఉంది అండ్ రేంజ్ ఎంత ఉందో కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే మీకు డీటెయిల్గా చెప్తాను ఈ రివ్యూలో. అండ్ లేట్ చేయకుండా మనం ఓలా S1 Pro స్కూటర్ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం వాకర్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఓలా S1 Pro ఆనర్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,40,000 దాకా అయితే ఉంది. మనకి ఆఫ్టర్ సేల్స్ అయితే మనకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే అయినాయి. అండ్ ఇన్సూరెన్స్తో పాటు మీకు ఒక 10,000 ఎక్స్ట్రా అయితే అవుతుంది మ్యాక్సిమం. అండ్ దీంట్లో వచ్చేసరికి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, గ్రీన్, ఆరెంజ్ చాలా అయితే ఉన్నాయి. మీరు ఏదైనా అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి హెడ్ లైట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి డే టైం రన్నింగ్ లైట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి లో బీమ్, ఇది వచ్చేసరికి హై బీమ్. మనకి రెండు లైట్స్ కూడా లైట్ త్రూ అయితే బాగుంటుంది నైట్ టైమ్స్లో అయితే. అండ్ డిజైన్ అయితే మీకు చూడొచ్చు చాలా ప్లెయిన్గా అయితే ఉంది. ఎక్కువ కట్స్ అయితే లేవు, కట్స్ అండ్ క్రీసెస్ అయితే లేవు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడైతే ప్లేస్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ అయితే చూడొచ్చు ఓన్లీ సింగిల్ షాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. టెక్నాలజీ చూడవచ్చు, మీరు చాలా బాగా యూస్ చేశారనమాట. అండ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది మనకి. అండ్ అలాగే ఈ టైర్స్ అయ్యి వచ్చేసరికి 110/70 12 ఇంచ్ టైర్స్ అయితే యూస్ చేశారు. అండ్ 12 ఇంచ్ అలవీల్ అయితే మీకు కనపడుతుంది. అండ్ సైడ్ లుక్ అయితే మనకి ఎలాగైతే ఉంటుంది, చాలా ప్లెయిన్గా అయితే ఉంది డిజైన్ అయితే. మీకు ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ అయితే మొత్తం ప్యానల్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి హుక్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే హుక్ అయితే ఏమీ లేదు. అండ్ మధ్యలో చూడవచ్చు ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. మధ్యలో అయితే ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ ఇవ్వాల్సింది, కాకపోతే ఈ సర్ఫేస్ అయితే ఇచ్చారు. అండ్ చూడొచ్చు మీరు, క్వాలిటీ అయితే చాలా డెలికేట్గా అయితే ఉందనిపిస్తుంది ఆ ప్రైస్ పాయింట్లో. అండ్ డిస్ప్లేకి వెళ్తే దీనికి కీ అయితే ఉండదు. మెయిన్గా కీ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ అయితే చేయరు. మనకి ఈ బటన్ ఆన్ చేస్తే మీకు ఇక్కడైతే ఆన్ అయితే అవుతుంది. చూడొచ్చు పాస్కోడ్ అయితే అడుగుతుంది. మనకి పాస్వర్డ్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, జస్ట్ ఇది మనకి స్టాండ్ తీస్తేనే మనకి బండి అయితే ఆన్ అవుతుంది అనమాట. మనం ఫోన్ కూడా పేర్ చేయొచ్చు. అండ్ అలాగే దీంట్లో సాంగ్స్ కూడా అయితే వినొచ్చు ప్లే అండ్ పాజ్ చేసి. మనం ఒకవేళ సీట్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ సీట్ వచ్చేసరికి ఇక్కడ మధ్యలో ఆప్షన్ అయితే ఉంటుంది, కనపడుతుందో లేదో మీకు, ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ నొక్కితే సీట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ సీట్ కెపాసిటీ వచ్చేసరికి 36 లీటర్స్ వరకు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హ్యాండిల్ బార్స్ అయితే చూడొచ్చు. ఈ హ్యాండిల్ బార్స్ కూడా మరీ డెలికేట్గా అయితే ఉన్నాయి హ్యాండిల్ బార్స్ వచ్చేసరికి. అండ్ ఫుడ్ ప్యాక్స్ అయితే మనకి రియర్ ప్యాసింజర్కి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ రియర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రియర్లో టైర్ సెక్షన్ వచ్చేసరికి 110/70 12 ఇంచ్ సేమ్ సెక్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రియర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి బెల్ట్ డ్రైవ్ అనమాట. దీని లోపల మనకి బెల్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది. అండ్ రియర్ సెక్షన్ చూడవచ్చు మీరు, ఇలాగైతే ఉంటుంది. మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. రియర్ అంతా మీకు అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పాకెట్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేయడానికి మనం ఇలా ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ప్లగ్ని అయితే ఇక్కడ ఇన్పుట్ అయితే చేయాలన్నమాట. ఓకే, ఇది దీని ఛార్జింగ్ పాయింట్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి మనకి టైల్ లైట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇండికేటర్స్ అనమాట. మొత్తం ఒకటే కాంబినేషన్లో అయితే ఇచ్చారు. అండ్ రిఫ్లెక్టర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కింద లైట్ అయితే ఉంటుంది. నెంబర్ ప్లేట్కి అయితే గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే చూడొచ్చు మీరు. ఇది మనకి 30 సెకండ్స్లో అయితే లాక్ అయితే అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ, అదిగో లాక్ హ్యాండిల్ అని మనకి చూపిస్తుంది అనమాట. కనపడుతుందా లిక్, అది అలా అయితే లాక్ అయితే అయిపోతుంది 30 సెకండ్స్లో. అండ్ బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి హెడ్ లైట్ ఆపరేటర్ అయితే ఉంది. లో బీమ్, హై బీమ్ కూడా ఇక్కడైతే ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. అండ్ అలాగే రివర్స్ కూడా దీనికే ఆప్షన్ అయితే ఉంది. రివర్స్ కూడా మీకు ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఇండికేటర్స్, ఇది వచ్చేసరికి హార్న్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్పోర్ట్ మోడ్స్ని అయితే చేంజ్ చేసుకునే బటన్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి ప్రీవియస్ ట్రాక్కి వెళ్తాయి. అండ్ అలాగే వాల్యూమ్ లో చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ ట్రాక్కి వెళ్ళడానికి. అండ్ అలాగే వాల్యూమ్ హై చేసుకోవడానికి, ఈ పాజ్ అండ్ ప్లే చేయడానికి ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది రియర్లో. అండ్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్కి. 165 mm సరిపోతుందని చెప్పాలి ఈ బైక్ అయితే. మనకి బ్యాటరీ అయితే ఈ ప్లేస్లో అయితే, ఈ కంపార్ట్మెంట్లో అయితే ప్లేస్ అయితే ఉంటుంది. ఇది మనం రీప్లేస్ అయితే చేసుకోలేం, నార్మల్గా బయటికి తీయడానికి అయితే ఉండదు. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి ఇది 8.5 kW పవర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ టార్క్ చూసుకున్నట్లయితే 58 Nm ఆఫ్ టార్క్ని అయితే ఈ బైక్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. చూడొచ్చు మీరు ఒకసారి 360 degrees వ్యూ అయితే చూడండి ఒకసారి మీరు. మనకి ఇది వచ్చేసరికి మ్యాటీ బ్లాక్ అనుకుంటా,
కొంచెం గ్రేయిష్ టైప్లో అయితే ఉంది, సిల్వర్ కలర్ టైప్లో అయితే ఉంది. మీకు బ్లాక్ కలర్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూడండి ఒక రౌండ్ అయితే, తర్వాత రైడ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ని మనం ఆన్ చేయాలంటే ఖచ్చితంగా స్టాండ్ అయితే తీయాలి. అండ్ తర్వాత మనం ఇక్కడ పవర్ బటన్ అయితే ఆన్ చేయాలి. ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పాస్కోడ్ అయితే అడుగుతుంది. పాస్కోడ్ని కొట్టినంటే మనకి స్కూటర్ అయితే అన్లాక్ అయిపోతుంది అనమాట. చూడవచ్చు మీరు ఇక్కడ వచ్చేసరికి కూడా మనకి ప్రజెంట్ పార్కింగ్ మోడ్లో అయితే ఉంది. అండ్ ఇంకొకసారి మనం బ్రేక్ నొక్కి ఇక్కడ ఈ బటన్ని నొక్కితే కనుక మనకి నార్మల్ మోడ్లో అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి స్పోర్ట్ మోడ్స్లో అయితే చేంజ్ అవుతుంది అనమాట. చూడవచ్చు మీరు కూడా స్పోర్ట్కి అయితే వెళ్ళింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హైపర్లో అయితే ఉంది. అండ్ చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అండ్ అలాగే దీనికి మనం బ్లూటూత్ని కనెక్ట్ చేసి ఫోన్ ద్వారా సాంగ్స్ కూడా అయితే వినొచ్చు. ఇక్కడ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ లెగ్ రూమ్ అయితే నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది మనకి అప్ సైడ్ అయితే ఉంది. ఓకే, మనం డ్రైవ్ అయితే చేసేద్దాం. ప్రజెంట్ నార్మల్ మోడ్లో అయితే పెడతాను నేను. ఓకే, లెట్స్ గో. ఓకే, నార్మల్ మోడ్లో మీకు పికప్ అంత లేదు కానీ ఓకే అంతే ఉంది. నార్మల్ మోడ్లో చూడవచ్చు మీరు 40 మించి అయితే వెళ్ళట్లా, 42 ఎక్కేసిందా. నార్మల్ మోడ్లో చూడొచ్చు. ఒకసారి మళ్ళీ ఎక్కిద్దాం. అంత క్విక్ రెస్పాన్స్ అయితే లేదు మనకి. 54 నార్మల్ మోడ్లో అయితే. ఇది మనకి రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, మనం హైవే కొంచెం ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళాక మనం మోడ్ని అయితే చేంజ్ అయితే చేద్దాం. ప్రజెంట్ మనకి ట్రాఫిక్స్లో ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్పాలి. ఒకసారి మీకు రివర్స్ ఆప్షన్ అయితే చూపిస్తా. ఇది నొక్కితే మనకి రివర్స్ అయితే వెళ్తుంది బైక్. చూడవచ్చు మీరు. ఇప్పుడు మనం ఫ్రంట్ నార్మల్ మోడ్లో అయితే ఉన్నాం. క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫ్ అయితే చేస్తాను మీకు. నార్మల్ మోడ్లో టాప్ స్పీడ్ అయితే చూద్దాం దీన్ని. ఓకే, నార్మల్ మోడ్లో మనకి 50, 61, 62, 63, 64, 65, 72, 73, 74, 75, 76, 78. నార్మల్ మోడ్లోనే మనకి పికప్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఈ బైక్లో మెయిన్ ఏంటంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్, మోటార్ పర్ఫార్మెన్స్ అయితే మనకి చాలా బాగుంటుంది. అండ్ పవర్ కానీ అండ్ టార్క్ కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఆన్ పేపర్ దీని రేంజ్ వచ్చేసరికి 181 కిలోమీటర్స్ అది చెప్తున్నారు. కాకపోతే మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. రేంజ్ని మనం ఒక -30 చేసుకున్న 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది ఎక్కువ మోడ్లో. అండ్ నార్మల్ స్పోర్ట్ మోడ్లో కానీ హైపర్ మోడ్లో కానీ చూసుకుంటే ఇక్కడ రేంజ్ అయితే చూపించేస్తుంది. ఇక్కడ మనకి ఇంకా నార్మల్ మోడ్లో ఇది ఒక 60% ఉంటుందేమో బ్యాటరీ. 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఒకసారి మనం మోడ్స్ అయితే చేంజ్ చేద్దాం, చేంజ్ అవుతుందో లేదో. ఎస్, స్పోర్ట్ మోడ్లోకి అయితే వచ్చింది ఇది. స్పోర్ట్ మోడ్లో స్పోర్ట్ మోడ్లో అయితే మనకి పంచియస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఒకసారి మనం యూటర్న్ అయితే తీసేసుకుందాం. ఇక్కడ నుంచి ఒకసారి యూటర్న్ తీసుకుంటే టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చూడవచ్చు. మనకి టర్నింగ్ రేడియస్ అయితే మనకి బాగుందని చెప్పాలి. మీకు అంత డిస్కంఫర్ట్ అయితే ఏముండదు. అండ్ అలాగే దీంట్లో మనకి ఇక్కడ హంప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్లో. ఇక్కడ మీరు పెట్టుకోవడానికి అయితే ఏమీ ఉండవు ఎక్కువ. లెగ్స్ అయితే స్ట్రెచ్ అవుతున్నాయి. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే లెగ్స్ వచ్చేసరికి సరిపోయినాయి. హ్యాండిల్ పొజిషన్ అనేది మనకి అప్ సైడ్ ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట చెప్పాలి. ప్రజెంట్ నేను స్పోర్ట్ మోడ్లో అయితే ఉన్నా. ఇప్పుడు చూడొచ్చు చాలా బాగా పికప్ అయితే ఉంది. మనకి మోడ్స్ అయితే చేంజ్ అయితే అయిపోతున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా మనకి ఎండలో నడుపుతున్నాం కాబట్టి స్పోర్ట్స్ మోడ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. మోడ్స్ అయితే స్విచ్ అయితే చేయదంట. మనం చూడాలి హైపర్ మోడ్లో అయితే మనకి 115 కిలోమీటర్స్ అయితే రీచ్ అయితే అయిపోతుంది ఈజీగా. ఒకసారి మనం ఇక్కడ నీళ్ళు ఆఫ్ అయితే ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం ఎంతవరకు వెళ్తుందో. బ్రేక్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. చూశాను నేను. ఒకసారి మీకు 60లో అయితే ఉన్నా. మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. చూసారు కదా, ఈజీగా అయితే వచ్చేస్తుంది బ్రేకింగ్ టెస్ట్. బ్రేక్స్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి బాగుంది. అండ్ చెప్పాను కదా మీకు, ఒకసారి మీరు స్టాండ్ తీస్తే కానీ ఈ బైక్ అయితే ఆన్ అయితే అవ్వదు. అండ్ స్విచ్ కంట్రోల్స్ కూడా మనకి బాగున్నాయి. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. ఒకసారి క్రూజ్ కంట్రోల్ అయితే మీకు ఆన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను 44లో అయితే ఉన్నాను కదా, చూసారా మీరు, యాక్సిలేటర్ అయితే వదిలేసాను.
క్రూజింగ్ అయితే చేసేస్తుంది 44లో. ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. అది బ్లూటూత్ స్పీకర్స్ ఇక్కడ 2 అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మనకి లైట్ త్రూ అయితే బాగుంటుంది. అండ్ రియర్లో మీకు నార్మల్ టైల్ లైట్స్ అయితే అవి కూడా ఎల్ఈడి వస్తాయి. అది కూడా మీకు త్రూ అయితే బాగుంటుందని చెప్పాలి. నైట్ టైమ్స్లో అయితే ఫ్రంట్ లైట్స్ అయితే మీకు అంత డిస్కంఫర్ట్ అయితే అనిపించవు. మోడ్స్ అయితే బాగుంటాయి. చూసారుగా ఒకసారి మీకు హైపర్ మోడ్లో కూడా అయితే ఎలా ఆన్ అవుతుందో చూడాలి. ప్రజెంట్ మనకి బ్యాటరీ అయితే కొంచెం హీట్ అయితే అయ్యింది. ఎందువల్ల అంటే చెప్పాను కదా, దీనివల్ల ఇప్పుడు మనం ఇది యాక్సిలరేటర్ ఇచ్చేస్తే మనకి నార్మల్ మోడ్ క్రూజ్ కంట్రోల్ అయితే తీసేస్తుంది, వెళ్ళిపోద్ది. ఇంకా మీకు మోటార్ స్టార్టింగ్ ఎంత పర్ఫామ్ చేస్తుంది అంత పర్ఫార్మెన్స్ అయితే కూడా ఇప్పుడైతే ఇవ్వట్లేదు. చూడొచ్చు మీరు నార్మల్ మోడ్లో కూడా అంత వెళ్ళట్లా. ప్రజెంట్ నేను 50-60లో అయితే ఉన్నా. క్రూజ్ కంట్రోల్ పెట్టేశాను. చూసారా, క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివ్ అయితే అయిపోయింది 60లో కూడా. ఇలా క్రూజ్ అయితే అయిపోతుంది అనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 115 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి బ్రేకింగ్ టెస్ట్ బాగుంది. అండ్ అలాగే పవర్ అండ్ టార్క్ అవుట్పుట్ మనకి మెయిన్ దీంట్లో హైలైట్ అని చెప్పాలి. అండ్ మీకు ఇష్యూస్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో మీకు అయితే ఇష్యూస్ అయితే ఉంటాయి మెయిన్గా. అండ్ అలాగే ఓలాస్ ప్రామిస్ చేసినట్టు అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అయితే లేవు. మీకు పాస్వర్డ్ లేదే మీరైతే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేయలేరు. అండ్ వన్స్ మీరు క్రూజ్ కంట్రోల్ డిసేబుల్ చేయాలంటే దీన్ని ఒకసారి నొక్కితే డిసేబుల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆన్ అయితే ఉంది క్రూజ్ కంట్రోల్. ఇక్కడ ఒకసారి మీకు మళ్ళీ నొక్కుతా డిసేబుల్ అయితే అయిపోయింది. మనం ఇంకా యాక్సిలరేటర్ తీసుకుని వెళ్ళాల్సిందే. ఓకేనా, ఒకసారి మనం చూద్దాం హైపర్ మోడ్లోకి వెళ్తుందో లేదో. పాప చూడాలి. నో హైపర్ మోడ్లోకి అయితే వెళ్ళట్లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1,29,000 అయితే స్టార్టింగ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి 1,40,000 ప్లస్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇంక్రీజ్ అయితే చేస్తారు ప్రైజెస్ అనేవి. అండ్ S1 అయితే ఎవరు కన్సిడర్ అయితే చేయట్లేదు. దాంట్లో క్రూజ్ కంట్రోల్ లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే లేవు. అందరూ కూడా S1 ప్రోలోకి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు దీంట్లో. సో అది కూడా మీకు మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. బ్రాంజ్ కానీ గ్రే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మీరు నార్మల్ మోడ్లో అయితే ఉన్నా మనకి మోడ్ అయితే స్విచ్ అయితే అవ్వట్లేదు. నార్మల్ మోడ్లోంచి ఇందాక స్పోర్ట్ మోడ్లోకి వెళ్ళింది. అండ్ అలాగే హైపర్ మోడ్లో కూడా నేను డ్రైవ్ అయితే చేశాను. 115 కిలోమీటర్స్ అయితే రీచ్ అయింది. మీకు మినిమం టు మినిమం 116 వరకు అయితే వెళ్తుంది. ఇంకా అంతకుమించి అయితే మీకు ఈ బైక్ అయితే అందుకోదు. అండ్ అలాగే మీకు స్టార్టింగ్లో ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో అంత పర్ఫార్మెన్స్ అయితే మీకు డ్రైవ్ చేసి కొద్ది అయితే ఉండదు. డిక్రీజ్ అయితే అయిపోతుంది ఈ మోటార్ పర్ఫార్మెన్స్ అనేది. బ్యాటరీ వల్ల తెలియదు, అండ్ అలాగే మోటార్ వల్ల అయితే తెలియదు. ప్రజెంట్ మనం నార్మల్ మోడ్లో అయితే ఉన్నాం. ఒకసారి స్విచ్ అయితే అవుతాం మోడ్స్కి. స్పోర్ట్ మోడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం హైపర్ మోడ్స్కి అయితే స్విచ్ అయిపోయాం. చూడొచ్చు మీరు, మనకి ఖచ్చితంగా మనకి రెడ్యూస్ అయితే అయిపోతుంది. నార్మల్ మోడ్లోకి అయితే స్విచ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మోడ్స్ చేంజ్ బటన్ అనమాట. విండ్ బ్లాస్ట్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ మనం స్లోగా అయితే వెళ్దాం. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఓకే, పిలియన్ కూడా మనకి బ్యాక్ అయితే పుల్ అయితే చేసేస్తుంది ఈ బైక్. ఒక్కసారి టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇట్స్ టైమ్ టు గో. వాళ్ళ 82, 83, 86, 89. ఒక్కసారి స్లోగా వెళ్దాం. ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ బ్రో 100 అయితే రీచ్ అయింది. ఇంకా వెళ్ళాలి, ఎంతవరకు వెళ్తుందో చూడాలి. 110, 111, 111, 112, 113, 114, 5. సో ఇది గైస్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి స్పోర్ట్ మోడ్ అయితే హైపర్ మోడ్లో అయితే ఉంది. 115 అయితే మీకు ఈజీగా అయితే రీచ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇది మనం రైట్స్ అయితే చేంజ్ చేసుకునే బటన్. చూడొచ్చు మీరు ఫుల్ అయితే. ఒకసారి మనం స్పోర్ట్ మోడ్లో టాప్ స్పీడ్ చూద్దాం. ఇది హైపర్ మోడ్లో చూసాం కాబట్టి హైపర్ మోడ్ అనేది మనకి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది అనమాట. అండ్ అలాగే రేంజ్ కూడా మీకు తక్కువ అయితే వస్తుంది. హైపర్ మోడ్లో చూడొచ్చు 48 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది. అండ్ నార్మల్ మోడ్లో 63 అండ్ స్పోర్ట్ మోడ్లో 57 ఇలా రేంజ్ అయితే ఉందన్నమాట దీంట్లో. సో ఇది రివ్యూ అయితే. స్పోర్ట్ మోడ్లో కూడా మనకి
ఫుల్ అయితే బాగుంది. మీకు స్పోర్ట్ మోడ్ అయితే ఎనఫ్ అని చెప్పాలి. మీరు అంత ఎక్కువ వెళ్ళకూడదు దీని మీద, ఎందుకంటే ఫైర్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉన్నాయి. ఓవర్ హీట్ అయిపోవడం బ్యాటరీ ఇవన్నీ తెలుసు కదా మీకు. ఆల్రెడీ ఫైర్స్ ఆ టైప్ కూడా అయితే ఉంటాయి. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఈ బైక్ని అయితే హ్యాండిల్ చేయడం బెటర్. అండ్ మిర్రర్స్ ప్లేస్మెంట్ కూడా ఎక్కడైతే ఉందో రిమూవ్ అయితే చేస్తారు. మిర్రర్స్ కూడా అంత క్వాలిటీగా అయితే వీళ్ళు వాలా వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేయాల. ఓకే, సో ఇదిగే ఓవరాల్గా వాలా S1 Pro రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద లింక్ అయితే ఇస్తా, డిస్క్రిప్షన్లో ఫాలో అయితే అయిపోండి. అండ్ ఇంకో మంచి రివ్యూని మీ ముందుకైతే తీసుకొస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఒకసారి మనం యూటర్న్ అయితే చేసుకుందాం. స్పోర్ట్ మోడ్లో అయితే ఉన్నా కదా. ఓకే, టర్నింగ్ రేడియస్లో నో ప్రాబ్లం అని చెప్పాలి. స్పోర్ట్ మోడ్ అయితే చూడొచ్చు ఎలా లాగుతుందో. ఓ డిజిట్స్ గోయింగ్ లైక్ సెకండ్స్. బా, స్పోర్ట్ మోడ్ కూడా చాలా అవసరం అయితే ఉంది. మీకు నాకు తెలిసి 90 వరకు అయితే వెళ్తుంది అంతే. 90, 95. బాయ్ బాయ్. మనకి మోడ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది, నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేసింది. ఎందుకంటే మనకి బ్యాటరీ హీట్ అవ్వడం వల్ల మీకు మోడ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట నార్మల్ మోడ్లోకి. సో ఇదిగే ఓవరాల్గా ఇంకో వీడియోలో కలుస్తాం మిమ్మల్ని. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇది వచ్చేసరికి మన స్వర్ణాంధ్ర కాలేజ్ రోడ్ అనమాట. వెళ్తున్నాను మా కాలేజ్ దగ్గరికి అయితే. నార్మల్ మోడ్లో ఉన్నాను ప్రజెంట్. మీకు అంత లేదు చూడండి, రెస్పాన్స్ అయితే లేదు. ఓకే, మనకి ఈకో మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు. అబ్బా, ఈకోలోకి పడింది భయ్యా. ఈకోలో అయితే అసలు ఏమి ఉండదు, పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అబ్బా కాకపోతే మనకి రేంజ్ వచ్చేసరికి 70 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఈకో మోడ్లో అయితే. మనకి నార్మల్గా 4 మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఈకో, నార్మల్ అండ్ అలాగే స్పోర్ట్, హైపర్. మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే బ్యాటరీ కొంచెం డీసెంట్గా ఉన్నప్పుడు, హీటింగ్ లేనప్పుడు అయితే మనకి మోడ్స్ అయితే స్పోర్ట్ మోడ్ అండ్ అలాగే నార్మల్, హైపర్ ఈ 3 అయితే యాక్టివ్లో అయితే ఉంటాయి. ఈకో మోడ్ అయితే యాక్టివ్లో అయితే ఉండదు. సో ఇది గ్యాస్ ఓవరాల్గా వాలా S1 Pro రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకో మంచి రివ్యూని మీ ముందుకైతే తీసుకొస్తాను. అంటే వెళ్ళాను బాబాయ్. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే వస్తా. ఒకసారి మీరు ఫాలో అయితే అయిపోండి, అక్కడ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అంటే వెళ్ళాను బాయ్ బాయ్.